భర్త సుధీర్ రెడ్డిని దారుణంగా చంపింది భార్య ప్రసన్న. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త ప్రాణం తీసింది భార్య. డిసెంబర్ 24న భర్త చనిపోయాడు, సుధీర్ రెడ్డి చనిపోయాడు. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. సుధీర్ రెడ్డి అక్క ఫిర్యాదుతో విచారణ చేశారు పోలీసులు. చున్నీని మెడకు బిగించి ప్రాణాలు తీసినట్లు ఒప్పుకుంది భార్య ప్రసన్న. చనిపోవడానికి వారం ముందే పోలీసులకు ఫిర్యాదు చేశాడు సుధీర్ రెడ్డి. తన భార్య తనను చంపేందుకు ప్రయత్నిస్తోంది అంటూ సుధీర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు చేసిన వారానికి ప్లాన్ ప్రకారం ప్రాణం తీసేసింది ఆ భార్య ప్రసన్న. ప్రసన్నను అరెస్ట్ చేసి సంగారెడ్డి జిల్లా కంది జైలుకి తరలించడం జరిగింది పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రోజుకి ఏమైపోతున్నాయి మానవతా విలువలు, వీటి గురించి కదా మాట్లాడుకునేది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఘటన అందరిని ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. భార్య చేతులు ఇంకో భర్త బలైపోయాడు. భర్త సుధీర్ రెడ్డిని దారుణంగా చంపేస్తుంది భార్య ప్రసన్న. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మరి కాసేపట్లో అందుబాటులోకి వచ్చి ఈ డీటెయిల్స్ అందించబోతున్నారు. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అట్ ద సేమ్ టైం ఎక్కడ పోలీసులకు అనుమానం కలిగింది? ఎక్కడ కేసు చిక్కుముడి వీడింది? ఈ ఘటన మాత్రము డిసెంబర్ 24వ తేదీన మాత్రము అనుమానాస్పద కేసుగా కూడా వీళ్ళు నమోదు చేశారు. ఎందుకంటే 24వ తారీఖే సుధీర్ రెడ్డిని హతమార్చడం కూడా జరిగింది భార్య. అయితే మనకు మేడ్పల్లి ఘటన మర్చిపోక ముందే మేడ్పల్లిలో కూడా సేమ్ ఇదే ఘటన, ఇదే సిచ్యువేషన్ కూడా అక్కడ చూసాము. ఆ ప్లాన్ ప్రకారమే ఇక్కడ కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే తను ఆల్రెడీ అక్రమ సంబంధానికి ఆ జల్సాలకు అడ్డుగా ఉన్నాడని చెప్పేసి పలుమార్లు కూడా తన మీద ఇలాంటి ప్రయత్నాలు చేసినట్టుగా కూడా మరి సుధీర్ రెడ్డి అయితే ఆల్రెడీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నప్పటికీ వారం రోజుల్లోనే ప్లాన్ ప్రకారమే మరి సుధీర్ మీద దాడి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ ఎవరికి అనుమానం రాకుండా, ఎలాంటి అనుమానం రాకుండా సేమ్ మేడిపల్లిలో ఏదైతే జరిగిందో ఇక్కడ కూకట్పల్లిలో కూడా అదే వైనం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను గుండెపోటుతో మరణించాడు అని చెప్పేసి కూడా భార్య నమ్మించడం జరిగింది. ఆ తర్వాత కూడా పోలీసులు అయితే అనుమానాస్పద కేసు కిందనే వాళ్ళు కేసు నమోదు చేశారు. చేసినప్పటికీ కొన్ని రోజులు గడిచిన తర్వాత సుధీర్ రెడ్డి అక్క సునీతకు అనుమానం వచ్చింది. ఇక్కడ సునీతకు అనుమానం రావడంతో కూడా సునీత మళ్ళీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేస్తామని చెప్పేసి వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా కూడా చెక్ చేయడం జరిగింది. దాంట్లో కూడా తన గొంతు పైన మరి ఒక దెబ్బ లాంటిది ఉండడం గమనించారు. ఆ తర్వాత ఆ ప్రసన్నను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ ప్రసన్నను అదుపులోకి తీసుకొని విచారించే ఆ తరుణంలోనే ప్రసన్న కూడా ఒప్పుకోవడం జరిగింది. అవును, చున్నీతో నేనే దాడి చేశాను అని చెప్పేసి తను పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత హత్యకు వారం రోజుల ముందే ప్లాన్ చేస్తుంది అని చెప్పేసి కూడా భార్య మీద భర్త ఫిర్యాదు చేసిన విషయం కూడా తను ఒప్పుకోవడం జరిగింది అని తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఆ ప్రసన్నను వీళ్ళు అదుపులోకి తీసుకొని రిమాండ్ నిమిత్తం సంగారెడ్డిలోని కంది జైలుకు అయితే తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. కాకపోతే వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, కూకట్పల్లిలో మరి వీళ్ళు వృత్తిరీత్యా ఏం చేస్తున్నారు, ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అనే పూర్తి వివరాల కోసం పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. సచిన్, ఆల్రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి నిర్మల. ఈ ఘటన అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే కట్టుకున్న భార్య ఆ భర్తను కడతేరుస్తుందని చెప్పి ఏ కుటుంబమైనా భావిస్తుందా? ప్రస్తుతం అటువంటి ఘటనలు జరుగుతుండడం అందరినీ షాక్ గురి చేస్తోంది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఈ దారుణం జరిగింది. భార్య చేతిలో భర్త బలైపోయాడు. ఇంకో భర్త సుధీర్ రెడ్డిని దారుణంగా చంపేసింది భార్య ప్రసన్న. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త ప్రాణం తీసేసింది ఆ భార్య. డిసెంబర్ 24న చనిపోయాడు సుధీర్ రెడ్డి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. సుధీర్ రెడ్డి అక్క ఫిర్యాదుతో విచారణ చేశారు పోలీసులు. చున్నీని మెడకు బిగించి ప్రాణాలు తీసేసినట్లు ఒప్పుకుంది భార్య ప్రసన్న. చనిపోవడానికి వారం రోజుల ముందే పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు వ్యక్తి. మరి ముఖ్యంగా ఎంత దారుణంగా మనుషులు ప్రవర్తిస్తారా? ఇటువంటి ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతూ ఉన్నాయి. తన భార్య తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని చెప్పి సుధీర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు చేసిన వారానికి ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారం ప్రాణం తీసేసింది భార్య ప్రసన్న.
ప్రసన్నను అరెస్టు చేసి సంగారెడ్డి జిల్లా కంది జైలుకి తరలించారు పోలీసులు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైజ్డ్. At KLA